గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. క్రమశిక్షణ లేకపోవడం అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి ఆ పని చేయలేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు, ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాలు పాలయ్యే అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, మానసిక అశాంతి, సంబంధ బాంధవ్యాలు చెడిపోవడం కనపడుతోంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడుతుంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు కూడా ఆచితూచి డ్రైవింగ్ చేయాలి, లేదా మీరు సరిగ్గా డ్రైవ్ చేస్తున్నా ఎదుటి వాళ్ళతో మిమ్మల్ని గుద్దే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి లేదా మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. మనసులో తెలియనటువంటి బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళతోటి లౌక్యం లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి, సమయస్ఫూర్తిగా మాట్లాడండి. డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి, కుటుంబ ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కుటుంబంలో వ్యక్తుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంటర్వ్యూలో కూడా నిరాశ కనపడుతోంది. మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు కూడా పెద్దగా విశేషంగా ఎదరికి సాగటం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో చికాకులు, ధన నష్టము, అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల నష్టాలు, దూర ప్రయాణాలు, అలాగే ప్రయాణాలు ఖర్చులు విపరీతంగా పెరగడం కనపడుతోంది. ఈ వారం అంతా కూడా అనుకోని ఖర్చులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఈ ప్రస్తుత కాలంలో ఈ వారం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి దూరం అయ్యే అవకాశాలు, వివాహాది సంబంధాలు కుదిరి వెనక వెళ్ళిపోవడము లేదా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంతానం అంటే మీ పిల్లలు మీ మాట వెనకపోవడం వల్ల సమస్యలు, ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా ఎదురికి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఖర్చులు కూడా గృహ నిర్మాణాల వల్ల ఎక్కువగా అయిపోతుంటాయి చెప్పచ్చు. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు పోగొట్టుకోవడం కానీ, సెల్ ఫోన్లు కానీ లేదా పర్సులు కానీ ఎక్కడైనా పెట్టి వదిలేయడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వస్తువుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు టీచర్స్తో గొడవ పడడం కానీ, తోటి విద్యార్థులతో గొడవ పడడం కానీ మంచిది కాదు. ఇంట్లో కూడా గౌరవంగా మాట్లాడండి, చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. సమస్యలు ఉన్నాయి ఈ వారం. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పరివొత్తులు అధికంగా కనపడుతోంది. తోటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు, ఉద్యోగ కార్యాలయాల్లో అశాంతి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అనవసరమైనటువంటి మెంటల్ టెన్షన్లు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, మనసులో బాధ, తెలియని ఆందోళన, విరక్త ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి మనోనిగ్రహణ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు నష్టపోయే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నడపండి, నిర్లక్ష్యంగా నడపకండి. వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది. ప్రయాణాలు చేసేవారందరికీ కూడా ప్రయాణాలు విజయము, వెళ్ళిన చోట చక్కగా పనులు అవ్వడం జరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే అనుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి విషయాలు నేర్చుకోవడం కానీ, తెలివితేటలు ప్రదర్శించడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తూ ఉన్నా, ఇంట్లో కుటుంబ సభ్యులు చేసినటువంటి తప్పులు కానీ, పిల్లలు చేసిన తప్పులు కానీ సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ వారం. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపార విధానాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యవసాయం చేసేవారు కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. వాతావరణం అనుకూలించడం వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. క్రమశిక్షణ, తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా గొప్పగా ఆలోచించగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజలలో చక్కని గుర్తింపు కూడా పొందగలుగుతారు ఈ వారం. అలాగే చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే వివాహం కుదరని వాళ్ళకి వివాహ యోగ్యత, వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ వారం. తెలియని వ్యక్తులతోటి అనవసరంగా చాటింగ్లు చేయడం కానీ లేదా కలవడం కానీ మంచిది కాదు కాబట్టి ముఖ్యంగా తెలియని వ్యక్తులతోటి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. డబ్బుల విషయంలో కూడా అవసరమైనటువంటి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఖర్చు పెడతారు. విలాసవంతంగా జీవించడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా
ఖచ్చితంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. చిన్న చిన్న కోరికలు నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులు కలుస్తారు. కొనుక్కోవాలనుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. అలాగే కొత్త వ్యాపార అప్పులు, రుణాలు తీసుకోవడానికి కూడా చాలా అవకాశం కనపడుతోంది. ఆ లోన్లు రావడం వల్ల కూడా వ్యాపారంలో పుంజుకుంటారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారికి, భూములు పెట్టుబడి పెట్టేవారికి, స్థిరాస్తులు పెట్టుబడి పెట్టేవారికి ఎక్కువ లాభాలు అయితే ఈ వారం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. పిల్లల విషయంలో కూడా శుభవార్త వింటారని చెప్పొచ్చు. పిల్లల ఉద్యోగ, వ్యవహార, వ్యాపార విషయంలో చక్కగా అనుకూలత కనపడుతోంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు గాఢమవుతున్నాయి లేదా కుదురుతాయి బాగా అని చెప్పొచ్చు. ప్రేమికులు బాగా కలుసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ, అనురాగాప్యాయతలు బాగా పెరుగుతాయి. శారీరక కలయికలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్య ఉంటే కనుక చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. ఆలోచించి ఖర్చులు పెట్టడం ద్వారా కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేయడానికి, అధికంగా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు. విదేశీ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. నిరుద్యోగులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా లాభం కనపడుతోంది. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశంతో పాటుగా అనుకూల వాతావరణం కనపడుతోంది. స్త్రీలకు కూడా భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి యంత్ర, ఇనుము, వాహన పరిశ్రమలందరికీ లాభాలు ఉన్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకోనైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా కొత్తగా క్రయ విక్రయాలు జరపాలన్నా, ఏదైనా రాతకోతలు చేసుకోవాలన్నా, ఏదైనా కాంట్రాక్ట్లు పుచ్చుకోవాలన్నా, నూతన ఒప్పందాలు చేసుకోవాలన్నా విజయం కనపడుతుంది. అలాగే క్రయ విక్రయాల్లో కూడా లాభాలు కనపడుతుంది కాబట్టి స్థలాలు, పొలాలు, గృహాలు, భూములు కొనుగోలు చేసుకోవచ్చు. మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పచ్చు. పట్టుదలతోటి బాగా కృషి చేసే ప్రయత్నం చేయగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఆగిపోయిన శుభకార్యాలు అందరికి వెళ్తాయి. ఆర్థికంగా బలపడతారని చెప్పచ్చు. ప్రతి సమస్యని కూడా తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. అలాగే చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఈ వారం దొరకబోతోంది మీకు అని చెప్పచ్చు. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడము, పెద్దలకు మీకు మధ్య రిలేషన్ బలపడడంతో పాటుగా అనుకూల వాతావరణం కనపడుతోంది. ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. కుటుంబంలో ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తున్నాయి. వైవాహిక జీవితంలో గొడవలు చాలా శాతం తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. వ్యాపారం విషయంలో కూడా మొదట్లో కొంచెం నష్టాలున్నా తర్వాత మళ్ళీ లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడుతుంది. ప్రతిఫలం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతోంది. అలాగే ఎవరైతే శిక్షణా తరగతులు పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా మంచి శిక్షణ, అలాగే దానికి సంబంధించి కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి కోర్సుల్లో మంచి ప్రావీణ్యత రాబోతోందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఇబ్బందులు తగ్గుతాయి. ప్రశాంతంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకి భర్తతో జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి, అలాగే ఉద్యోగపరంగా మంచి అవకాశాలు, అలాగే కుటుంబంతో చక్కని కమ్యూనికేషన్ కనపడుతోంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ అంతా మీరు సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, వ్యాపారాలు పెట్టడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే వివాహం విషయంలో కూడా అనుకూలతలు, ప్రేమించిన వ్యక్తులకు వివాహ అవకాశాలు, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దడంతో పాటుగా భర్తల మధ్య కూడా అనుకూలత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. షేర్లు పెట్టేటటువంటి డబ్బులు మాత్రం స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. జాతకం చూసుకుని, జాతకం పరిశీలన చేయించుకుని పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతుంది ఈ వారం. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేసుకోగలుగుతారు. లేదా అటువంటి పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సమస్యల నుంచి భార్యాభర్తలు బయటపడగలుగుతారు. భర్తను భార్య సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ, భార్యను భర్త సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ, అండర్స్టాండింగ్ పెరగడం కానీ కనపడుతుంది. కుటుంబంలో సంతోషమైన వాతావరణం కనపడుతుంది. అలాగే మీరు చేసే పనికి ఇతరులు కూడా మీకు బాగా సహకారం చేస్తారు. సమాజంలో ఉండే వ్యక్తుల ద్వారా మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకోవాలి తపన పెరుగుతుంది. అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. చేసే పనులు ఇతరులు మెచ్చుకుంటారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి మానసిక దృఢత్వము, సమస్య నుంచి బయటపడడము, మానసిక ఆనందంతో పాటుగా
ప్రేమించిన వ్యక్తులతో కలయిక, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు బాగా సంపాదించాలని కృషి పెరుగుతుంది. వ్యాపారంలో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతున్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశాలు, లేదా మీరు బాగా ఇష్టపడుతున్న వాళ్ళు మీతో వ్యతిరేకంగా ఉండడము, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగాదాలు రావడము, భార్యాభర్తల మధ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక అశాంతి, తెలియనటువంటి ఆందోళన, చికాకు, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, కెరీర్ పట్ల ఫోకస్ చేయలేకపోవడము, ఆర్థికంగా ధన నష్టము కనపడుతున్నాయి. అలాగే చిరాకు, కోపము, అసహనం పెరిగిపోవడం, ఇంట్లో వాళ్ళతోటి అసహ్యంగా మాట్లాడడం, చికాకుగా మాట్లాడడం, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా ఈ కోపాన్ని ప్రదర్శించడం వల్ల నష్టాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి రావడం వల్ల మనోవేదన కనపడుతుంది. అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా కావాల్సిన వాడిని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. అలాగే మీకు ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితులు, మనసులో బాధ, ఆందోళన కనపడుతుంది. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి మితాహారాన్ని తీసుకోండి, తక్కువగా మాట్లాడండి. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. వైవాహిక జీవితంలో కూడా గొడవలు, సమస్యలు పెరిగిపోతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్న తర్వాత మళ్ళీ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపము, ఉద్రేకము, గొడవలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. రుణ బాధల నుంచి బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడాలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు బాగా పెరగడాలు, అలాగే సమయానికి ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగం అవకాశం రాక ఇబ్బందులు, వచ్చిన మంచి ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకోవడం జరిగే అవకాశం కనపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారం వల్ల ఇబ్బందులు కనపడుతుందని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కానీ, లేదా రకరకాల ఆస్తి వివాదాలు కానీ వాయిదాలు పడే అవకాశమే కనపడుతుంది. పోలీస్ కేసుల వల్ల కానీ, లేదా సమస్యల వల్ల కానీ మానసిక అశాంతి, శారీరక కోరికలు పెరిగిపోవడము, వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం లేకపోవడము, పరిశ్రమలకి, వ్యాపారస్తులకి అందరికీ ధన నష్టము కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం కలిసి రావటం లేదు. సంతానం వల్ల సమస్యలు, ధన నష్టం బాగా పెరిగిపోతుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామకోరికలు, శారీరక వాంఛలు పెరిగిపోవడము, అలాగే అనవసరమైన వస్తువులు లేదా అనవసరమైనటువంటి బయట తిండ్లు, బయట ఫుడ్లు తినడం వల్ల సమస్యలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య వివాదాలు, ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడే పరిస్థితులు కనపడుతోంది. ఇంకా విద్యార్థులు కూడా మీ చదువును పాడు చేసుకునేటటువంటి పనులు చేయడం వల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. చదువు పట్ల దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాలు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలు కూడా భర్తతో కోపతాపావేశాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో గొడవలు, మానస్పర్ధలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. పెట్టుబడుల విషయాలు ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ అయ్యేటటువంటి సమస్యల విషయాలు, అరువులు అప్పులు పెరిగిపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి అవసరాల కోసం, లేదా చెడిపోయిన వస్తువులు రిపేర్ చేసుకోవడం కోసం మెయింటెనెన్స్ల ఖర్చులు పెట్టగలుగుతారు. అలాగే చెడిపోయిన రిపేర్ చేసుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. ఉన్నతమైన స్థాయికి వెళతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. క్రమశిక్షణతో ఉండగలుగుతారని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా ఈ వారం చాలా బలపడుతున్నారు. అయితే అవసరమైనటువంటి ఖర్చులే పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేయాలని తపన బాగా పెరుగుతుంది. కాకపోతే డ్రైవింగ్లు చేసేటప్పుడు మాత్రం వేగంగా డ్రైవింగ్లు చేయకండి. ఇక చిన్న సమస్యలు మాత్రం ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే పనులు చేయగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా అధికారులతో జాగ్రత్తగా మెలిగినట్లయితే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అపార్థాలు తగ్గి ఆనందంగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవుతున్నాయని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి తిరగడానికి చాలా అనుకూలంగా కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. ముందు బకాయిలు వసూలవుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు.
ప్రేమికుల మధ్య కూడా ఇష్టము పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది. అలాగే భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల అన్ని రకాల సమస్యలు, గొడవలు తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. దుబారా ఖర్చులు చేయకండి. ముఖ్యమైనటువంటి అప్పులు మాత్రం తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుస్తారు, కోరికలు తీర్చుకోగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు కుదరడంతో పాటుగా వివాహాలు ఎదురుకు వెళతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్తగా ఏదైనా వస్తువులు తయారు చేయడం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడం కానీ, తద్వారా మంచి ర్యాంకులు, పదవులు, ఉత్తీర్ణతలు పొందుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. స్త్రీలు కూడా భర్తతో సంతోషము, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగపరంగా రాణింపు కనపడుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ వారం వ్యాపారపరంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి, లాభాలు, వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టగలగడము, డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆటంకాలు కలిగినా కూడా చివరికి ఆ పనులన్నీ పూర్తవుతాయి. కాబట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోండి. పిల్లలకి సంబంధించినటువంటి మంచి మంచి అవకాశాలు, అంటే పిల్లలకి వివాహం అవ్వడం కానీ, వివాహం కుదరడం కానీ, పిల్లలకి ఉద్యోగం రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతారు. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగానైనా సరే ఆ పని పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే కనుక చాలా రకాల వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అయితే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు కాబట్టి జాగ్రత్త. నరదిష్టి, నరఘోష బాగా కనపడుతుంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా కనపడుతున్నాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది. ఆర్థికంగా బాగా ఎదగడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడము చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు. డబ్బులు బాగా ఖర్చు కూడా చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల పట్ల ఇబ్బందులు అధిగమించగలుగుతారని చెప్పొచ్చు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిరోగించే అవకాశం బాగా కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బాగా ఫలిస్తున్నాయి. వీసాలు కూడా మంజూరయ్యే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం కనపడుతుంది. కొంచెం ఉద్యోగంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇంటర్వ్యూలో పాల్గొనే వారు కొంచెం శ్రద్ధ పెట్టండి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరచవచ్చు, లేదా ప్రపోజ్ చేయొచ్చు, కలిసి వస్తుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. సమయానికి మాత్రం అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపార పెట్టుబడులు, భూముల యందు, గృహాల యందు పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో కూడుకున్న గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే నూతన గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయి. పొలాలు, స్థలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కూడా కనపడుతోంది. ఇంకా విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెట్టడంతో సహా ఇతరులకి సహాయం చేయడము, పరోపకారం కనపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, విద్యలో నైపుణ్యము కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కెరీర్ పట్ల గ్రోత్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా వివాదాలు, కోపాలు కనపడుతున్నాయి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. తీసుకునే నిర్ణయాల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే పని పూర్తవుతుంది. జాగ్రత్త. కుటుంబంలో అనుకోని చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడము, బ్యాంకు లావాదేవీలు ఇబ్బంది కలిగించడంతో పాటుగా మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాల్లో కోపతాపావేశాలు తగ్గించుకోవడం మంచిది. కొన్ని విషయాలకి మౌనంగా ఉండడమే మంచిది. పట్టుదలతో ముందరకు సాగుతారని చెప్పొచ్చు. అయితే ప్రయాణాల విషయంలో ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానానికి గురి చేయడం కానీ, కించపరచడం కానీ, న్యూనతపరచడం కానీ, లేదా అవమానించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి.
మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి, అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయం ఖర్చు అయిపోవడం కానీ, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ, ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అసలు చాలా శ్రద్ధ పెట్టండి. వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతే జాగ్రత్త. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు, నరఘోష అధికంగా ఉండే పరిస్థితి కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా నత్తనడగా సాగడం, అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల గొడవలు పెరగడం, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. జాగ్రత్త. నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి వారం. అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, గొడవలు కనపడుతున్నాయి. విద్యార్థులకి కుటుంబంలో సమస్యల వల్ల కానీ, లేదా కాలేజీలో సమస్యల వల్ల కానీ చదువు వెనకబడ్డము, తోటి విద్యార్థులతో పోటీ పడ లేకపోవడంతో పాటుగా కొంచెం మానసిక అశాంతి కనపడుతోంది. జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా సరైనటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేకపోవడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల సమస్యలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, శారీరకపరమైనటువంటి కోరికల వల్ల ఇబ్బందులు, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, రుణ బాధలు పెరగడము, అరువులు అప్పులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహము, ఉత్సాహం లభించే అవకాశం కనపడుతుంది. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి తపనతో పాటుగా అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు చేయడం కానీ, లేదా దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ, పూజలు చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే పదవులు, కీర్తి ప్రతిష్టలు పొందగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మొండితనంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి కూడా భయపడరు అని చెప్పొచ్చు. అలాగే అందం పెంచుకునే ఆసక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ఆసక్తి బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు, ఖర్చులు పెడతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం ఈ వారం కనపడుతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా ఈ వారం నెరవేరుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు కానీ, నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కానీ, గృహయోగం కానీ కనపడుతుంది. కాబట్టి ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ప్రయత్నాలు ఈ వారం చేయొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు లాభాలు పొందగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా గతంలో ఉన్న చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం, సెల్ ఫోన్ గేమ్స్కి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండడంతో పాటుగా చదవాలన్న తపన పెరుగుతుంది. చదువుకున్నది గుర్తుంటుంది. పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే క్రీడా నైపుణ్యం బాగా కనపడుతుంది. కాబట్టి ఇష్టమైనటువంటి ఆటల్లోనూ, క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగస్తులు కూడా అనేక రంగాల ద్వారా ఉద్యోగాల అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ స్కిల్స్ని అందరికీ కూడా పరిచయం చేయగలుగుతారు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ప్రేమతత్వం, అందరినీ ఆకట్టుకునే కూడా బాగా కనపడుతున్నాయి. అయితే నమ్మక ద్రోహాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో ముందడుగు వేయగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే మనసులో తెలియనటువంటి బాధ, ఉత్సాహం తగ్గడము, కొంచెం నీరసంగా, నిస్సత్తుగా ఉండడం ఉన్నా మళ్ళా తిరిగి మీరు పుంజుకుంటారు. కాబట్టి కంగారు పడకండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి. నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం చేయండి. అలాగే కొత్తగా వ్యక్తులతో పరిచయం కానీ, తొందరగా ఇతరులతో సంబంధం పెంచుకోవడం కానీ కనపడుతుంది. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. శారీరక కోరికల విషయంలో అదుపులో పెట్టుకోవాలి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు. జాగ్రత్త. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా
సరైన గుణపాఠం మాత్రం చెప్పగలుగుతారు. మీరు ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు బిహేవ్ చేయగలుగుతారు, అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పంచుకోగలుగుతారు. ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. చేసే పనిని శ్రద్ధతోటి, ఓర్పు, సహనంతో చేయడం వల్ల అనుకున్న పనులన్నీ మీకు ఈ వారం పూర్తవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా తాపత్రయపడతారు. పని ఇదాకా నిద్రపోరని చెప్పొచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాలు బాగా లాభాలు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వివాహ విషయంలో కానీ బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతున్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆదాయపరంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా కనపడినా మళ్ళీ తిరిగి దానికి తగ్గ సంపాదన మాత్రం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఈ వారం అప్పులు ఇచ్చినా, అప్పులు పుచ్చుకున్నా కూడా సమస్యలుగానే ఉన్నాయి కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు మంచిది కాదు. అప్పుల విషయాలకి జోలికి వెళ్ళకండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా మీకు రావడం కనపడుతుంది. కంగారు పడకండి. అయితే మంచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పొచ్చు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టేటటువంటి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకం బాగుంటేనే షేర్లో డబ్బులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని, స్నేహితుల్ని సంతోషపెడతారు. వాళ్ళ కోసం బాగా ఖర్చు పెడతారు. వాళ్ళతో కలిపి ప్రయాణాలు కూడా చేయగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త అవకాశాలను పొందగలుగుతారు. శుభకార్యాల్లోకి పాల్గొంటారు. ఇంకా విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు, అలాగే చక్కని పరీక్షా ఉత్తీర్ణత, చదువు పట్ల ఆసక్తి, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్గా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా సమర్థవంతంగా ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించగలుగుతారు. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. గృహ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది. భర్తతో సౌఖ్యం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు కూడా అన్ని రకాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని వ్యాపారంలో ఎక్కువ సక్సెస్ని, ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. స్నేహితుల వల్ల నష్టం కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు కనపడుతోంది. అలాగే సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అలాగే మిమ్మల్ని ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద, కుటుంబ సభ్యుల మీద కోపతాపావేశాలు మాత్రం ప్రదర్శించకండి ఈ వారం. అలాగే ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు కూడా ఒంటరిగా రాత్రి ఎక్కడికి వెళ్ళకండి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా. చెడు స్నేహితుల వల్ల, వ్యసనాల వల్ల పాడయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే నమ్మక ద్రోహులు మిమ్మల్ని పాడు చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతోటే స్నేహం చేయడం వల్ల కానీ, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల కానీ మీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. డబ్బుల కోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు చేయి చాచకండి. మీకు అవమానం పాలవుతారు. జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జూదము కానీ, కఠినంగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ, లేదా గొడవలు పెట్టుకోవడం కానీ వీటి వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ వారం. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. పెట్టుబడుల తగ్గ లాభాలు కూడా కనబడటం లేదు ఈ వారం. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ ఈ వారం పెద్దగా కలిసి రావటం లేదు. అలాగే విశేషమైనటువంటి స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే మాత్రం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ పరమైన దాడులు కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ, స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి, దుబారా ఖర్చులు చేసే అవకాశాలు, భోగపరమైన వస్తువులు, లగ్జరీ వాహనాల కోసం, సుఖం కోసం, తినడం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం కానీ జరుగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టము, సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి.
ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, అలాగే పిల్లల వల్ల కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అనవసరమైన పనులు చేయడం వల్ల టైమును వేస్ట్ చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని వృధా చేయకండి. నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాత్రి పెందరాలే పడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల ఇంట్లో ఇబ్బందులు, తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టడం కానీ, కాలేజీలో సరైనటువంటి గౌరవం లేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా చదువు పాడవుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉద్యోగస్తులకి అనుకోని ఆటంకాలు, విగ్రహాలు, ప్రమాదాలు ఎదురుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో తగాదాలు, మనస్పర్ధలు, నిందారోపణలు కనపడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వ్యక్తులతో అనవసరంగా సంపర్కాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి ఆచితూచి వ్యాపార నియమాలు తీసుకోకపోతే కనుక ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూస్తున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. వారం పరోపకార స్వభావం అంటే ఇతరులకి సహకారం బాగా చేస్తారని చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అందరితోటి కూడా స్నేహాన్ని, మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష కీర్తి, గౌరవ మర్యాదలు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విందు వినోదాలు పాల్గొంటారు. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నా తిరిగి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి ఆర్థికంగా ఎదుగుతారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ధనవంతులు అవ్వడానికి బాగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతిదాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, సులువుగా గ్రహించగలుగుతారని చెప్పొచ్చు. చిన్న పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఆలోచన, దానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు సంపాదించిన డబ్బుల్ని కుటుంబం కోసము, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ముఖ్యమైన అవసరమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. బట్టల యందు, బంగారపు వస్తువుల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. నరదిష్టి కూడా బాగా ఎక్కువైపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది. దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ చేసేటటువంటి రుణాలు లేదా వాహనాల కోసం చేసే రుణాలు కలిసి వస్తున్నాయి లేదా మంజూరు అవుతాయని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షేర్లో కానీ పెట్టేటువంటి పెట్టుబడులు వృద్ధవుతున్నాయి కాబట్టి షేర్లో డబ్బులు పెట్టే మాత్రం ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. వ్యాపార పరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త మెలకువలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో సక్సెస్ని అయితే పొందగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తూ ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత లేదా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడము కనపడుతోంది. సంతానం కలగడానికి కూడా ప్రయత్నాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా సంతాన యోగ్యత కనపడుతుంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా నూతనంగా ఆలోచించగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలన్నీ సక్సెస్ అవుతాయి. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. చక్కని మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు. వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి డబ్బులు బాగా పొదుపు చేస్తారని చెప్పొచ్చు. వాహనం కొనుగోలు చేయడం కానీ, వాహన సౌఖ్యం కానీ కనపడుతోంది. ప్రేమించినటువంటి వ్యక్తిని బాగా వశపరుచుకోగలుగుతారు. కామ కోరికలు తెచ్చుకోగలుగుతారు. మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభాలు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. విద్యార్థులు కూడా చదవాలన్న తపనతో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చదువు పట్ల ఫోకస్ చేయగలుగుతారు. నేర్చుకున్న విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. తద్వారా అనేక రకాల కొత్త వస్తువులు తయారు చేయడం కానీ లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి తెలివితేటలతో ఉద్యోగ కార్యాలయంలో పని పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు కానీ, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడపడం, మీ నడవడికలో మార్పు తెచ్చుకోవడం, ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడంతో పాటుగా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారపరంగా లాభాలు కనపడుతున్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సరైన సమయానికి అమలుపరచడంతో పాటుగా లబ్ధి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, ఇష్టపడతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యుల కోసం కానీ, సంతానం కోసం కానీ, ప్రేమించిన వాళ్ళ కోసం కానీ బాగా కష్టపడతారు. ఈ వారం భవిష్యత్తులో అమలు చేసేటటువంటి మంచి పనుల గురించి ఇప్పుడే నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టగలిగే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. సొంత పనులు కానీ, గతంలో ఆగిపోయిన పనులు కానీ వారం పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ పెరుగుతుంది, కుటుంబం పట్ల సౌఖ్యం పెరుగుతుంది, అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి తత్వం పెరుగుతుంది మీలో. అలాగే ఏ పనైనా సరే సజావుగా చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. అలాగే బయట ఉండేటటువంటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, పరిస్థితులు బాగా అర్థం చేసుకుని వ్యాపారాలు చేయడం కానీ లేదా ఉద్యోగాలు మార్పులు తెచ్చుకోవడం కానీ కలిసి వస్తుంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, డబ్బులు బాగా పొదుపు చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే మంచి మంచి నిర్ణయాలు, స్నేహితుల ద్వారా సహకారం కూడా పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు, మంచి సలహాలు తీసుకోగలుగుతారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు, అందరినీ మెప్పించగలుగుతారని చెప్పచ్చు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విలాసవంతమైన జీవితాన్ని గడపడం కానీ, లగ్జరీ లైఫ్ను అనుభవించడం కానీ, భోగపరమైనటువంటి వస్తువులు కొనడం కానీ లేదా బయట ఫుడ్లు తినడం కానీ బాగా తాపత్రయం కనపడుతోంది. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడే అవకాశం ఈ వారం మీకు రాబోతోంది. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల, తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు అనేవి జాగ్రత్త. అయితే మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేపెట్టి మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైన వస్తువులు కానీ, కుటుంబ సభ్యుల కోసం కానీ, సంతానం కోసం కానీ ఖర్చులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనేటువంటి అప్పులు తీరే అవకాశం ఈ వారం బాగా కనపడుతుంది. అలాగే బ్యాంకు లోన్లు మంజూరు అవడం కానీ లేదా రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు కానీ సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తుల కన్నా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, ఉద్యోగంలో పనితీరు మెరుగుపరచుకోవడంతో పాటుగా అధికారులకు మీరంటే నచ్చుతారు. వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అలాగే కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతోందని చెప్పొచ్చు. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశము, గృహంలో మార్పులు అనుకూలించడం, కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వీసాలు మంజూరు అవడము కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి, మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వివాహాలు కూడా ఎదురికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి, వివాహం గురించి నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో మీ ప్రేమ విషయాలు చెప్పి అంగీకరింపజేసుకోవడం కనపడుతోందని చెప్పొచ్చు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆహార అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత, ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి అవకాశాలు, అలాగే విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చక్కని ప్రతిభను కనపరుస్తారు. మీ స్కిల్స్ని, టాలెంట్ని ఉపయోగించుకుని ఉద్యోగంలో ఎదుగుదల సాధించుకోగలుగుతారు. స్త్రీలకి భర్తతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, గౌరవ మర్యాదలు, పుట్టిన నుంచి శుభవార్త అనే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి తెలివితేటలతో కూడుకున్న వ్యాపారాలు చేయగలుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయిలోకి వ్యాపారాన్ని తీసుకెళ్ళి వ్యాపారపరంగా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద,
కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి, జపాలు, హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.